చాలా కాలం క్రితం ఒక దివ్య యుగంలో గంగా నదీ తీరాన హస్తినాపురం అనే మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ప్రతీపుని కుమారుడైన శంతన మహారాజు పాలించేవాడు. ఇంతేకాదు ఆయన ధర్మబద్ధుడు, జ్ఞాని, యుద్ధంలో ఓడిపోని వీరుడు. ఆయన పాలనలో రాజ్యమంతా సువర్ణ యుగంలా వికసించింది. వర్షాలు టైంకి కురిశాయి, పంటలు బంగారంలా పండాయి, ప్రజలంతా సంతోషాలతో పాటు జీవించేవారు. కానీ రాజు వద్ద అన్నీ ఉన్నా ఒక లోటు మాత్రం ఉంది. అతనికి తోడుగా ఒక రాణి లేదు. ఆ లోటు అతని మనసులో గాయంలా పెరుగుతూ వచ్చింది. అలా ఒక రోజు వేటలో మునిగిపోయి శంతన మహారాజు ఒక జింకను వెంబడిస్తూ గంగా తీరం చేరుకున్నాడు. అక్కడ చూసిన దృశ్యం అతని జీవితం మొత్తాన్ని మార్చేసింది. గంగా ప్రవాహం పక్కన ఒక స్త్రీ నిల్చుంది. కళ్ళల్లో నక్షత్రాల కాంతి, ముఖంలో అపారమైన శాంతి. అంత సౌందర్యవతిని చూసిన శంతనుడు ఉక్కిరిబిక్కిరైపోయాడు. వేటను మర్చిపోయాడు. అతని మనసు ఒకే ఒక మాట పలికింది, ఈమె దేవత కాబోలు. ఆమెతో మాట్లాడి ఆమె ఎవరో తెలుసుకున్నాడు. ఆమె స్వయంగా గంగాదేవి. శంతనుడు వినమ్రంగా మాట్లాడుతూ, ఓ దివ్య సుందరి, నేను హస్తినాపుర మహారాజు శంతనుడిని. నా జీవితం, నా రాజ్యం అన్నీ నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. నన్ను నీ భర్తగా అంగీకరించు. గంగా చిరునవ్వు చిందించి ఇలా మాట్లాడింది, నేను నీ భార్యగా ఉంటాను, కానీ ఒక వాగ్దానం ఇవ్వాలి. నేను ఏమి చేసినా నువ్వు నన్ను ఎప్పటికీ ప్రశ్నించకూడదు. నా మూలం, నా రహస్యం, నా చర్యల వెనుక ఉన్న కారణం ఎప్పటికీ తెలుసుకోవాలనుకోకు. నువ్వు ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించిన రోజు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను. ప్రేమలో మునిగిపోయిన శంతనుడు వెంటనే అంగీకరించాడు. నిన్ను కోల్పోవడం కన్నా ఏ ప్రమాణమైనా నేను చేస్తానన్నాడు. గంగ మహారాణిలా రాజభవనంలో అడుగుపెట్టింది. శంతనుడి ఒంటరితనం ముగిసిపోయింది. ప్రజలు ఆనందాలతో మునిగిపోయారు. రాజు రాణి ప్రేమతో హస్తినాపురం కాంతులతో వెలిగిపోయింది. కానీ ఈ అద్భుతం వెనుక దాగి ఉన్నది ఒక భయంకరమైన రహస్యం. కాలం గడిచింది. గంగ గర్భవతి అయ్యింది. రాజ్యంలో ఉత్సాహం నిండిపోయింది. ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. చివరికి గంగ ఒక శిశువుకి జన్మనిచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం లేదు. గంగ శిశువును ఎత్తుకొని గంగా నది ఒడ్డుకు నడిచింది. శంతనుడు షాక్ తో ఆమెని ఫాలో అయ్యాడు. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన తీర్పు దాగి ఉంది. ఒక్క సెకండ్ లో ఆమె శిశువును నదిలో వదిలేసింది. శంతనుడి గుండె చీలిపోయింది. ఎందుకు నువ్విలా చేశావు అని లోపల అరిచాడు. కానీ అతను చేసిన ప్రమాణం నిశ్శబ్దంలో బంధించింది. కాలం గడిచింది. రెండవ బిడ్డ, మూడవ బిడ్డ, 4, 5, 6, 7వ బిడ్డ. ప్రతిసారి ఒకే క్రూర ఆచారం. ప్రతిసారి శంతనుడి హృదయం ముక్కలైపోవడం. ఇక హస్తినాపుర వీధుల్లో గుసగుసలు మొదలయ్యాయి. దేవత లేక రాక్షస? ఈ స్త్రీ మన రాజవంశ భవిష్యత్తును నశింపజేస్తుంది అని. శంతనుడి ప్రేమ భయం, వాగ్దానాల మధ్య బందీగా మారిపోయింది. 8వసారి కూడా గంగాదేవి గర్భవతి అయ్యింది. కానీ శంతనుడికి మాత్రం భయం మాత్రమే మిగిలింది. శిశువు జన్మించాడు. గంగ మళ్లీ నది వైపు కదిలింది. కానీ ఈసారి శంతనుడు సహించలేకపోయాడు. ఆగు, ఇక చాలు, ఏ తల్లైనా ఇలా చేస్తుందా అని అడిగి తన వాగ్దానాన్ని బ్రేక్ చేశాడు. గంగ ముఖం మొదటిసారి విచారంతో నిండిపోయింది. ఎందుకంటే రాజు మాట తప్పాడు. అప్పుడు గంగ, నీ మాట తప్పింది. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెట్టాలి, కానీ ఈ బిడ్డని రక్షిస్తాను. ఇతనే నీ వారసుడు. కానీ నీ మనసులో ఉన్న ప్రశ్నకి నేను ఇప్పుడు సమాధానం చెప్తాను. మన కుమారులు 8 వసువులు. వారు వశిష్ఠ మహర్షి గోవును దొంగలించి శాపగ్రస్తులయ్యారు. 7గురు పుట్టిన వెంటనే విముక్తి పొందాలి. కానీ పాపానికి మూల కారణమైన ప్రభాసుడు మాత్రం దీర్ఘజీవి కావాలి, కష్టాలు అనుభవించాలి. అతనే ఈ 8వ కుమారుడు. గంగాదేవి శిశువును చూపిస్తూ, ఇతనికి భార్య, సంతానం ఎవరూ ఉండరు. కానీ అపారమైన జ్ఞానం, వీరత్వంతో పాటు ధర్మాన్ని స్థాపిస్తాడు. అతను భవిష్యత్తులో భీష్ముడు అని పిలువబడతాడు. నేను ఇతన్ని నా వద్దకు తీసుకెళ్తాను. ఈ శిశువు వశిష్ఠుని వద్ద వేదాలు, పరశురాముని వద్ద శస్త్ర విద్యలు నేర్చుకుంటాడు. అవన్నీ పూర్తయ్యాక నేను ఇతన్ని నీకు అప్పగిస్తాను అని గంగాదేవి చెప్పింది. అలా చెప్పి గంగ ప్రవాహంలో కలిసిపోయింది. శంతనుడు కుమారుణ్ణి కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంకోవైపు గంగ తన కుమారుణ్ణి సాధారణ రాజపుత్రుడిగా కాకుండా దివ్య యోధుడిగా తీర్చిదిద్దింది. మొదట వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు, ధర్మ శాస్త్రాలు నేర్చుకున్నాడు. తరువాత బృహస్పతి వద్ద న్యాయశాస్త్రం, దండనీతులు అభ్యసించాడు. చివరిగా పరశురాముని వద్ద శస్త్ర విద్యలు నేర్చుకొని అజేయ యోధుడిగా మారాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు శంతనుడు గంగా నది ఒడ్డున ఒక యువకుణ్ణి చూశాడు. అతను బాణాలతో నదిని ఆపేశాడు. అలా నది ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. ఆ దివ్య శక్తిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. గంగ ప్రత్యక్షమైంది. ఇదిగో నీ కుమారుడు, దేవవ్రతుడు. ఇతని శిక్షణ పూర్తయింది. ఇప్పుడు నీ కుమారుణ్ణి నువ్వు తీసుకో. ఈయనే నీ కురువంశానికి వారసుడు అని గంగాదేవి చెప్తుంటే శంతనుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. రాజ్యమంతా సంతోషంతో నిండిపోయింది. కానీ కాలం గడుస్తూనే ఉంది. దేవవ్రతుడు శక్తివంతుడిగా పెరిగాడు. రాజ్యం సురక్షితమైంది. అయినా
శంతనుడి మనసులో మళ్ళీ ఒక ఖాళీ మొదలైంది. ఆయనకు తోడుగా ఒక రాణి కావాలనే కోరిక మళ్ళీ పుట్టింది. అప్పుడే ఒక రోజు యమునా తీరం వద్ద అతని దృష్టి ఒక మత్స్యకారినిపై పడింది. ఆమెనే మత్స్యగంధ. మత్స్యగంధ పుట్టుక ఒక అద్భుతం. ఆమె మత్స్యకారులకు వలలో దొరికింది. ఆమె శరీరం నుండి ఎల్లప్పుడూ చేపల వాసన వచ్చేది. అందుకే మత్స్యగంధ అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచే తండ్రికి సహాయం చేస్తూ దోనె అంటే పాతకాలపు నామని తోసి యమునా నది దాటే వారికి సహాయం చేసేది. ఒక రోజు పరాశర మహర్షి యమునా నది దాటాలని వచ్చాడు. మత్స్యగంధని చూసి బోట్లో కూర్చున్నాడు. నది మధ్యలో చల్లగా వీచిన గాలి ఆమె వస్త్రాలను కదిలించింది. ఆమె సౌందర్యాన్ని గమనించిన మహర్షి, నీవు సాధారణ స్త్రీ కాదు, నీలో భవిష్యత్తు దాగి ఉంది. నీ ద్వారా యుగాలను మార్చే మహర్షి జన్మిస్తాడు అని చెప్పగా భయంతో మత్స్యగంధ సంకోచించింది. మహర్షి, నేను మత్స్యకారిణిని. నా శరీరం ఎల్లప్పుడూ చేపల వాసనతో నిండిపోయింది. నా గౌరవం చెడిపోతుందేమో అని భయమేస్తుంది. ఆమె భయాన్ని చూసిన పరాశరుడు ఆమెకి 3 వరాలు ఇచ్చాడు. నీ గౌరవం ఎప్పటికీ కాపాడబడుతుంది. చేపల వాసన పోతుంది. దాని బదులు అపూర్వమైన దివ్య సుగంధన వస్తుంది. ఆ సువాసన ఒక యోజన దూరం వరకు వ్యాపిస్తుందని, ఆమెను అప్పటి నుండి యోజన గంధ అని పిలుస్తారని చెప్పాడు. అలాగే నీ గర్భం నుండి పుట్టే కుమారుడు మహాకావ్యం రచించే మహర్షి అవుతాడని వరమిచ్చాడు. ఆ వరప్రసాదంతోనే మత్స్యగంధ ఒక కుమారుడిని జన్మించింది. ఆయననే కృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షి, వేద విభజకుడు, మహాభారత రచయిత. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సు కోసం అడవికి వెళ్తాను. అవసరమైనప్పుడు నువ్వు పిలిచిన వెంటనే దర్శనమిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండే మత్స్యగంధ దివ్య సువాసనతో ప్రసిద్ధి చెందింది. ఆ తరువాతి కాలంలో సత్యవతిగా పిలువబడుతుంది. మరి సత్యవతి అలాగే శాంతనుల ప్రేమ కథ ఇంకా భీష్ముని ప్రతిజ్ఞ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు శాంతనుడు అలాగే గంగాదేవి యొక్క ప్రేమ విషయానికి వస్తే, వాళ్ళది కేవలం ఒక లవ్ స్టోరీ కాదు. ఇది వాగ్దానం, బరువు, కర్మ ఫలితం, అలాగే దైవ సంకల్పం యొక్క ప్రతీక. ఇక్కడ గంగాదేవి తన 7 కుమారుల్ని గంగలో వదిలేయడం కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే తల్లి అనే భావన కూడా లేదా ఆమెకి అని కొంతమంది అంటారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గంగాదేవి ఒక దేవత. మనుషులకి మాత్రమే మరణం అంటే భయం, కానీ దేవతలకి మరణం అంటే విముక్తి, మోక్షాన్ని ఇచ్చే మార్గం. అయితే ఇప్పుడు గంగాదేవి తన 7 కుమారుల్ని నదిలో పడేయడం వల్ల వాళ్ళకి శాప విమోచనం కలిగింది. అండ్ మిగిలిన ఆ ఒక్క కుమారుడే దేవవ్రతుడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మహాభారతం యొక్క కీ ఎలిమెంట్ రాబోతుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ కొంతమంది అంటున్నారు వీడియో త్వరగా పెట్టమని, అండ్ అలాగే ఎక్కువ లెంత్ కూడా పెట్టమని. సో నా సజెషన్ ఏంటంటే, ఎక్కువ లెంత్ పెడితే చాలా మంది కొంచెం చూసి వదిలేస్తారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి వాళ్ళు తెలుసుకోలేరు, ఎందుకంటే ఫుల్ గా చూడరు కాబట్టి. అదే ఇలాగా షార్ట్ గా 10 మినిట్స్ పెట్టామంటే మొత్తం చూస్తారు అండ్ అర్థమవుతుంది క్లియర్ గా. సో గైస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యానిమేషన్ మహాభారతం వీడియోస్ అనేవి ఎలా అనిపించాయి? ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇస్తున్నట్టు. అంత కష్టపడి చేసిన వీడియోస్ ని లైక్ కూడా చేయకపోతే కష్టం అంతా వృధా అయిపోతుంది. సో లైక్ చేయండి, అలాగే మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశం మా టీం కలిసి ఎంతో కష్టపడి పరిశోధించి ప్రామాణికంగా సేకరించిన సమాచారం. మీ ముందుకు నిజమైన విషయాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను రూపొందించాం. ఏదైనా తప్పుడు సమాచారం మాకు తెలియక పొరపాటుగా చెప్పినట్లయితే దయచేసి క్షమించండి. మీ అభిప్రాయాలు, సవరణలు కామెంట్స్ లో చెప్పండి. అవి మాకెంతో కీలకం. మీకు ఇంకా ఏవైనా విశేషాలు తెలుసుంటే కామెంట్స్ లో పంచుకోండి. ఇంకా రాబోయే వీడియోలలో ఎలాంటి విషయాలపై చూడాలనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి.